పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొంత తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ వాటి ప్రభావం భారత్లో సాధారణ ప్రజల రోజువారీ జీవనంపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కిచెన్ ఖర్చులు, కుటుంబ బడ్జెట్పై ఇది ప్రభావం చూపనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పామ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశంలోని ప్రముఖ ఎఫ్ఎంజీసీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే సూచనలిస్తున్నాయి. ధరలు ఎందుకు పెరగొచ్చు అంటే పశ్చిమాసియాలో జరిగిన సంఘటనల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 నుంచి $110 మధ్యకు చేరాయి. అదే సమయంలో పామ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్, మారికో వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తి ఖర్చులు 6 నుంచి 9% వరకు పెరిగాయని వెల్లడించాయి. ఈ కంపెనీలు సబ్బులు, నూనెలు, ఇతర హోమ్ నీడ్స్ తయారీలో ముడి పదార్థాలను విస్తృతంగా ఉపయోగిస్తాయి. ఇప్పటి వరకు ఈ అదనపు ఖర్చును కంపెనీలు తామే భరించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మరింత కఠినంగా మారుతోంది. 2026-2027 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగం వరకు ఈ ధరల పెరుగుదల ప్రభావం కొనసాగవచ్చని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మారికో సంస్థ వంట నూనెలు, ముడి చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేయగా, డాబర్ సంస్థ జియోపొలిటికల్ పరిస్థితుల్ని గమనిస్తూ వ్యాపార నిర్వహణలో అవసరమైన మార్పులు చేస్తామని తెలిపింది. ఇదే సమయంలో వర్షపాతం పరిస్థితులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంవత్సరం మాన్సూన్ సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. గత కొంతకాలంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎఫ్ఎంజీసీ రంగానికి మంచి వృద్ధి లభించింది. కానీ మాన్సూన్ బలహీనంగా ఉంటే రైతుల ఆదాయం తగ్గి గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పడిపోవచ్చు. ఇది ఒకవైపు ధరల పెరుగుదల, మరోవైపు డిమాండ్ తగ్గుదలగా రెండు విధాలుగా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇంకా కమర్షియల్ ఎల్పీజీ కొరత కారణంగా బయట తినే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఈ పెరిగిన ఖర్చును వినియోగదారులపై మోపే పరిస్థితి రావచ్చు. డామినోస్ వంటి పెద్ద ఫుడ్ చైన్ల వ్యాపారంపైన ఈ ప్రభావం ఇప్పటికే కనిపించడం ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం భారత్లో ధరల పెరుగుదల రూపంలో కనిపించే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణ ప్రజల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.